కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేక సార్లు మాట్లాడడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు. వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, ఏడు బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన, గిన్నిస్ రికార్డులు, వీటన్నిటితో పాటు 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్గా ఉందో మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు.